ప్రస్తుతం మనం ఓల్డ్ మలక్పేట శంకర్ నగర్లో ఉన్నాము. ఒకసారిగా ఇక్కడ కొంతమంది అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు, కొన్ని మార్కింగ్లు గురిగిస్తూ ఉన్నారు, కొంత భయాందోళనకు కూడా గురవుతూ ఉన్నారు స్థానికులు. మరి ఏంది హైడ్రా తరహా కూలగొడతారా లేకపోతే ఏంటి అనేటువంటి భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ఏరియాలో మనం చూసాము అధికారులకు కూడా వాళ్ళు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి తహసీల్దార్ గారు, తహసీల్దార్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి సర్వే దేనికి సంబంధించింది, ఎటువంటి సర్వే ఇది? ఇప్పుడు ఇక్కడ జరిగి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ హైడ్రా అనేది ఎక్కడైతే మన కులంతో హైడ్రా లేదు. ఇక్కడ ఈ మూసీ సుందరీకరణలో భాగంగా ఏదైతే ఎఫ్టీఎల్లో కొంతమంది బీదలు కవర్ అయి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం సర్వే చేసి ఆ రీహాబిలిటేషన్ సెంటర్ లాగా జస్ట్ లైక్ ఇప్పుడు మనం చేసేది రీహాబిలిటేషన్ వర్క్ అంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మొదలు 2 BHK ఇస్తాం. మనం 2 BHK ఇచ్చి వాళ్ళని అక్కడ అలాట్మెంట్ ఇచ్చి పంపించినాక మాత్రమే మిగతా కార్యక్రమాలు ఉంటుంది. ఎవరు కూడా భయాలు దీనికంటే ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలే ఉంటాయి వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ కట్టుకునే అన్నీ కూడా నాకు తెలిసి మేము చేసిన ఏరియాలో అంతా రేకుల సెట్లే ఉన్నాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే 2 BHK అలాట్మెంట్ మొదలు చేస్తాం. మేము చేసి వాళ్ళని సమ్మతించిన అనుకోండి, ఇమీడియట్ ఇప్పుడు సమ్మతిస్తే రేపే వాళ్ళకి అలాట్మెంట్ అనేది ఉంటుంది 2 BHK. ఆల్రెడీ రేపు కార్యక్రమం కూడా ఉంది 2 BHKది. అక్కడ ఎక్కడైతే 2 BHK ఉందో ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి మనం ఒకే జాగాలో మనం 2 BHK అలాట్మెంట్ చేయలేం. ఆల్రెడీ మనకు 1500 ఇండ్లకు 2 BHK మన ప్రభుత్వము వీళ్ళకందరికీ అలాట్మెంట్ చేసింది. ఎవరైతే వీళ్ళు బీదోళ్ళు ఉన్నారో బీదోళ్ళందరికీ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగొద్దు, నష్టం జరగొద్దు. కాబట్టి వాళ్ళకు బీదోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాతనే యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ముందు మేము ఇప్పుడు మార్క్ చేసేదంతా కూడా ఎఫ్టీఎల్ ఏరియానే మేము చూస్తున్నాం. ఇప్పుడు మనం బఫర్ జోన్ అనేటువంటి చూడట్లేదు. ఎఫ్టీఎల్లో ఉన్నాయని ఇప్పుడు మనం మార్క్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా 2 BHK అతి త్వరలో అలాట్మెంట్ చేసి వాళ్ళందరినీ అక్కడ పంపించినాకనే మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని లిస్ట్ ఉన్నాయి, ఎంతమంది జాబితా ఉంది, ఎన్ని వాళ్ళకు మీరు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మనకు టోటల్గా వీళ్ళకంటే ఎక్కువనే ఉంది. మనకి ఇప్పుడు వచ్చి ఈ ఏరియాలో మాత్రం 1200. ఇప్పుడు మేము 3 తహసీల్దార్లు ఉన్నాం. ఒక తహసీల్దార్ అటు నుంచి ఫస్ట్ నుంచి వస్తారు, సెకండ్లో మన షేక్పేట్ మేడం గారు ఉన్నారు, నేనేమో మరేడుపల్లి తహసీల్దార్ని, నేను ఇటు నుంచి వస్తున్నాను. మాకు ఇచ్చింది మా ఏరియాలో మాత్రం 200 చిల్లర ఉన్నాయి. మాకు ఈచ్ ఒక్కొక్కరికి 75 చొప్పున అలాట్మెంట్ చేయడం జరిగింది. మేము అటు నుంచి వచ్చినాం, మధ్యలో వాళ్ళు కూడా వస్తారు, అక్కడి నుంచి మేము ఇంకొకరు వస్తారు. అట్లానే ఇంకా ముందు వేరే మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంటైర్ 16 మండలాల తహసీల్దార్ దీని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ 16 మండలాలన్నీ కలిపి కూడా నాకు తెలిసి ఒక 1200 ఏమో వెళ్తాయి. ఈ బీదోళ్ళందరికీ కూడా ఏదైతే ఎఫ్టీఎల్ ఏరియా ఉందో 1200 నుంచి 1500 వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా 2 BHK ఇవ్వకుండా అన్యాయం జరగదు. వాళ్ళని షిఫ్ట్ చేయము. ఖచ్చితంగా అందరికీ 200 2 BHK అలాట్మెంట్ చేసిన తర్వాతనే వాళ్ళని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం. ఎన్ని కిలోమీటర్ల మేర మీ పరిధి ఉంది సార్? ఇక్కడ కిలోమీటర్లు అని ఉండదు. ఇప్పుడు ఇది రివర్ కాబట్టి రివర్ మనకు చెరువు అంటేనే వేరే ఉంటుంది. ఈ రివర్ బెడ్లో ఎఫ్టీఎల్ ఆల్రెడీ ఫిక్స్ అప్ అయింది. ఇంతకు ముందే సర్వే కూడా చేయడం జరిగింది. ఇది దాదాపు నాకు తెలిసి ఒక 2 months 1 month కింద జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు స్ప్రెడ్షీట్లో పెట్టడం జరిగింది. స్ప్రెడ్షీట్లోకి ఈచ్ హౌస్కి ఒక ఐడి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఐడి నెంబర్ అన్నీ కూడా ఇచ్చి మన గూగుల్లో పెట్టినారు. అదేవిధంగా మాకు కలెక్టరేట్ నుంచి మాకు లిస్ట్ కూడా వచ్చింది. ఏవైతే గూగుల్ స్ప్రెడ్షీట్లో పెట్టి వాటికి ఐడి నెంబర్ ఇచ్చారో ఆ ఐడి నెంబర్ని మనం ఇక్కడ టచ్ చేసినట్లయితే వాళ్ళ పేర్లతో సహా డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి మనకు. వాటికి మాత్రమే మనం ఎంక్వైరీ చేసి వాళ్ళు ఓనర్స్ ఉన్నారా, రెంటర్స్ ఉన్నారా, అసలు ఉన్నారా, ఏమైనా గుడి ఉందా, మసీద్ ఉందా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసేసి ఖచ్చితంగా వాళ్ళు ఓనర్స్ ఉండి ఆ ఇంట్లో ఉండినట్లయితే మాత్రం 100% వాళ్ళకి హౌస్ ఇవ్వడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఒక RBX అని అక్కడ లోగో వేస్తారు, అంటే అర్థమైంది ఆ లోగో RBI అండనే ఉంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటే MRO వచ్చారు కూలగొడుతురు, కూలగొట్టడం అంటే డిమాలిషన్. ఇప్పుడు RBI అంటే రీహాబిలిటేషన్. RB మీన్స్ రీహాబిలిటేషన్, X మీన్స్ ఇది ఐడెంటిఫై అయిందని అర్థం. అంటే రీహాబిలిటేషన్ సెంటర్ కింద మీ ఇల్లు ఐడెంటిఫై అయింది, మీకు 2 BHK మీకు ఇస్తాము అని అర్థం, దాని అర్థం. కాబట్టి మీకు అందరు మీరు రెడీ ఉన్నట్టయితే 2 BHK అతి త్వరలో, ఇప్పుడు ఈ రోజు కనుక రెడీ అయితే మేము రేపు ఇవ్వగలుగుతాం. ఆల్రెడీ మేము రేపు ఇచ్చేస్తాం. అక్కడ ఆల్రెడీ 2 BHK కాడ మా స్టాఫ్ ఉన్నది. అక్కడ కూడా లాటరీ పెడతారు. ఉదాహరణకి మేము 100 మందిని పంపించినాం ఇక్కడ నుంచి. 100 మందిలో కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కూనోళ్ళు ఉంటారు. వాళ్ళకి కిందిలో ఇస్తాం ఫస్ట్లో. ఎందుకంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం లోవర్ గ్రౌండ్లో. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమంది ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే ఈయన ఏదో చేసిండు, ఒకరి పైన ఇచ్చిండు, ఒకరి కింద ఇచ్చిండు అట్లా అనకుండా వాళ్ళ ముందే ఎవరైతే ఇప్పుడు 15 కానీ 20 కానీ మేము షిఫ్ట్ చేస్తామో అక్కడ అందరు జమ అయిన తర్వాత అక్కడ బాక్స్ పెడతాం. బాక్స్ పెట్టినాక మా దగ్గర నేమ్స్ ఉంటాయి, వాళ్ళవి రూమ్ నెంబర్స్ ఉంటాయి, ఫ్లాట్ నెంబర్స్ ఉంటాయి.
ఆ పలానా ప్లాట్లో పలానా రూమ్ అని ఇట్లా తీసి ఇక్కడికి వెళ్ళి పేరు తీస్తాం. ఎవరికి ఏ రూమ్ వెళ్తే ఆ రూమ్ అలాట్ చేసి ఇమీడియట్గా కేసు ఇచ్చి వాళ్ళని పంపడం జరుగుతుంది. సో హైడ్రాకు ఈ మూసీ రివర్ ఫ్రంట్కు ఎటువంటి సంబంధం లేదు. లేదు లేదు లేదు. ఇది రీహాబిలిటేషన్ వరకు మాత్రమే. హైడ్రా అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 100% ఖచ్చితంగా అందరికి 2 BHK ఇస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.